ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా ఉన్నత స్థానంలో ఉంటారో అక్కడ అభివృద్ధి సాధ్యమని సంపూర్ణంగా నమ్ముతూ రాష్ట్రంలో మహిళా పక్షపాతి ఎవరైనా ఉన్నారు అంటే అది ఒక్క చంద్రబాబు నాయుడు గారు అనే విధంగా మన రాష్ట్రం ముందుకెళ్తా ఉంది. అధ్యక్ష, మన ముఖ్యమంత్రి గారికి మహిళల శక్తి సామర్థ్యాలపై, వారి యొక్క ఆర్థిక క్రమశిక్షణపై అపార విశ్వాసం ఉంది. అధ్యక్ష, ఎటువంటి ప్రభుత్వ పథకాన్ని ప్రవేశపెట్టినా అది ఉమెన్ సెంట్రింగ్గా ఉంటేనే ఫలవంతం అవుతుందని మన ముఖ్యమంత్రి గారి ప్రధాన విశ్వాసం. అధ్యక్ష, ఇందులో భాగంగానే మహిళలే అభివృద్ధికి కేంద్రం అన్న మాటను నినాదంగా కాదు నేడు అమల్లో కనిపిస్తూ ఉంది. అధ్యక్ష, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో డ్వాక్రా సంఘాలకు మళ్లీ ప్రాణం పోసి మహిళల చేతుల్లోనే ఆర్థిక నిర్ణయాలు ఉండేలా కూటమి ప్రభుత్వం చేసింది. అధ్యక్ష, 0 వడ్డీకి రుణాలు కానీ, అలాగనే రుణాల పరిమితిని 5 లక్షలకు పెంచి మహిళలకు నిజమైన పెట్టుబడి అవకాశాలు ఇచ్చింది. అధ్యక్ష, కూటమి ఒక్కో మహిళకు 50,000 నుంచి 5 లక్షల వరకు రుణాల పరిమితి పెంచి చిన్న పనులు కాదు పెద్ద వ్యాపారాలు చేసే స్థాయికి మహిళలను తీసుకొచ్చి ఈ యొక్క రుణాల పరిమితిని 10 లక్షలకు పెంచే విధంగా ఆలోచన చేస్తూ కూటమి ప్రభుత్వం నడుస్తోంది. అధ్యక్ష, మహిళలు కేవలం స్వయం ఉపాధి కాదు పరిశ్రమలు పెట్టే పారిశ్రామికవేత్తలుగా ఎదగాలనేది కూటమి ఆలోచన. అధ్యక్ష, పెట్టుబడి రాయితీని 35% నుంచి 40%కి, పెట్టుబడి రాయితీని 35% నుంచి 40%కి పెంచడం మహిళా వ్యాపారవేత్తల్లో చారిత్రాత్మక నిర్ణయం. అధ్యక్ష, 2024-25 బడ్జెట్లో 1,250 కోట్ల కేటాయింపులు చేసి గ్రామీణ పట్టణ మహిళలకు సమాన అవకాశాలు కల్పించడము, అలాగనే పొదుపు సంఘాలను ప్రారంభించి పొదుపు సంఘాలను పెంచి కుటుంబాలను పరిపుష్టతకు పునాదులు వేసిన ఆర్థికవేత్త మన ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు. అధ్యక్ష, ప్రస్తుతం ఆయన ప్రారంభించిన పొదుపు సంఘాల ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో దాదాపు 8.5 లక్షల పొదుపు సంఘాల ద్వారా 8 లక్షల మంది మహిళలకు దాదాపు 55,521 కోట్ల రూపాయలు లోన్లుగా అందించడం జరిగింది. అధ్యక్ష, పట్టణ ప్రాంతాల్లో దాదాపు 2.65 లక్షల పొదుపు సంఘాలలోని